పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనెజరుకు వచ్చారు. ఫిలిస్తీన్లు ఆపేకులో దిగి వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి 4,000 మంది హతులైపోయారు. వారందరూ పాళెములోనికి తిరిగి వచ్చి, ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్లకు ముందర ఎందుకు ఓడించెను అని వారందరూ మాట్లాడుకుంటూ, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుమని వారు ఆలోచనలు చేశారు. మందసం మన మధ్య ఉన్నట్లయితే మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని నిర్ణయం తీసుకొని షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించి యుద్ధ భూమిలో మందసాన్ని ఉంచారండి. దేవుని మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చేంతగా గొప్పగా కేకలు వేస్తూ, మందసం మనతో ఉంది కాబట్టి మన శత్రువులు మమ్మల్ని మీ చేయలేరు అని యుద్ధ భూమిలో జయధ్వనిని వినిపింపచేస్తున్నారు. ఆ గొప్ప కేకల ధ్వని ఫిలిస్తీయులు విని వారు దేవునికి జడిసి, దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, మనకు శ్రమ, దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు అని వారు భయపడుతూ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. యుద్ధం కొనసాగుతుంది. ఇశ్రాయేలీలు 30,000 మంది యుద్ధంలో కూలిపోయారు. దేవుని మందసము ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని అష్డోదునకు తీసుకువచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచారు. మరుసటి దినాన ఆ గుడిలోనికి ప్రవేశించగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లా పడి ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచగా మరునాడు మందసము ఎదుట నేలను బోర్లపడి దాగోను తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. దాగోను మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను అని 1 సమూయేలు 5వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు విగ్రహాలు అన్నీ కలవరపడుతున్నవని లేఖనం సెలవిస్తుందండి. ఐగుప్తులో ఎన్నో విగ్రహాలున్నా వారు ఎంతోమంది దేవతల్ని ఆరాధిస్తున్న నిజమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి ఆ దేవుడు ఇశ్రాయేలీలకు ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ఔన్నత్యాన్ని కనపరుచుకొనుటకు వారి జీవితంలో ఐగుప్తుల యొక్క ప్రాంతంలో ఎన్నో అద్భుతాలను ఆయన జరిగించారు. అద్భుతాలను బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇలాంటి కార్యాలు చేయలేదు అనే అవగాహనకు వారు వచ్చేలాగున దేవుడు ఎన్నో ఆశ్చర్యాలు వారి ముందు జరిగించారు. నేటి దినాలలో మన జీవితంలో కూడా దేనినైతే మనం ఆశ్రయిస్తున్నామో, శక్తిహీనమైన వాటిని ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఏమాత్రమూ ఉపయోగం ఉండదు. దేవాది దేవుని సన్నిధిలో మొరపెడుతున్న మనందరము కూడా అద్భుతాలను చూడడానికి దేవుడు ఆయనను, ఆయన కార్యాలను మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఈ దినాన్న ఈ మాటను బట్టి ఎందరైతే భయపడుతున్నారో, విగ్రహ శక్తులను బట్టి, చీకటి శక్తుల ప్రభావాలను బట్టి కంగారు పడుతూ భయపడుతూ ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నారు. శక్తి కలిగినటువంటి యేసు నామములో మనం ప్రార్థించగా, ఆయనను ఆశ్రయించగా మనము బలము పొంది నిలబడగలుగుతాం. ఏది ఎంత మాత్రము మనకు హాని చేయదు గనుక ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి ముందుకు కొనసాగించబడితే దేవుడు అద్భుతాలను జరిగించి ఆ చీకటి బంధకాల నుండి మనల్ని విడిపించి అనేకులకు సాక్షిగా మనల్ని నిలబెడతారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.